వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేశారు. అధికారికంగా ప్రకటించారు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. సుప్రీంకోర్టు తీర్పుతో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేశారు. ప్రధానంగా ఓ వివాదంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కల రామిరెడ్డి. అయితే భూ వివాదంలో కొత్తపాలెంకి చెందినటువంటి గ్రామస్తులు అక్కల రామిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టారు పాస్టర్ ఆనంద్. అయితే క్రైస్తవ మతంలోకి మారినటువంటి ఆనంద్ తమ పైన పెట్టినటువంటి కేసు చెల్లదని హైకోర్టులో రామిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రామిరెడ్డి పైన నమోదైనటువంటి కేసు చెల్లదని కొట్టివేసింది హైకోర్టు. మరోవైపు హైకోర్టు తీర్పులు సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆనంద్. అయితే ఎస్సీ కులంలో ఉండి హిందూ మతం వీడితే మాత్రం ఆ హోదా ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాస్టర్ ఆనంద్ ను క్రిస్టియన్ గా నిర్ధారిస్తూ ఎస్సీ హోదాను కూడా రద్దు చేయడం జరిగింది. ప్రధానంగా 2021లో చోటు చేసుకున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి పాస్టర్ ఆనంద్ పైన మరి ముఖ్యంగా చాలా కాలం నుంచి సాగుతున్నటువంటి ఈ కేసుకు ఎట్టకేలకు చెక్ పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా గ్రామంలో ప్రార్థన చేసి వస్తున్నటువంటి క్రమంలో ఆనంద్ పైన రామిరెడ్డితో పాటుగా ఇంకొంతమంది దాడి చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. సో కులం పేరుతో దూషించారు అనేటువంటిది ప్రధానంగా కంప్లైంట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీని తర్వాత విచారణ చేపట్టిన తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించినందున ఎస్సీ హోదా సాధ్యం కాదు అనేది మాత్రం న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుగా తెలుస్తుంది. సో తాజాగా 4 ఏళ్ల ఈ వివాదానికి బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎట్టకేలకు పులి స్టాప్ పెట్టారు. ఆయనకున్నటువంటి ఎస్సీ హోదాను కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ చెప్పండి, పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సిద్ధార్థ్. ఇది ప్రధానంగా ఒక సంచలనంగా చెప్పవచ్చు. బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ కు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి షెడ్యూల్ కులాల సర్టిఫికేట్ రద్దు చేస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన అసలు చాలా లోతుగా 4 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతూ ఉంది. బాపట్ల జిల్లాలోని పిట్టల వాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డికి అండ్ పాస్టర్ చింతాడ ఆనంద్ కు ఈ వివాదం ఉంది. గత 4 ఏళ్ల క్రితం పాస్టర్ చింతాడ ఆనంద్ అక్కల రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో రామిరెడ్డికి కోర్టులో వివాదం జరిగే సమయంలో రామిరెడ్డి పాస్టర్ ఆనంద్ పైన మరో కేసు వాదనలో తాను చెప్పడం జరిగింది. అతను చింతాడ ఆనంద్ అనే వ్యక్తి షెడ్యూల్ కులాల సర్టిఫికేట్ తో ఉన్నారు, కానీ ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తికి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టడానికి అర్హత లేదు అని చెప్పి రామిరెడ్డి వాదన వినిపించడం జరిగింది. దీనిపైన హైకోర్టు కూడా రామిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ దీనిపైన ఆనంద్ ఏం చేశారంటే హైకోర్టులో తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేశారు. తాను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినప్పటికీ తాను ఎస్సీగానే జన్మించాను అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ ఆదేశాలను కొట్టివేసింది. హిందూ సిక్కు బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎవరైనా సరే షెడ్యూల్ కులాల కిందకు రాదని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో పాటుగా సుప్రీంకోర్టు జిల్లా స్థాయి అధికారులను దీనిపైన పరిశీలనకు కమిటీగా ఆదేశించింది. ఆ కమిటీకి ఇన్ఛార్జ్ గా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఇప్పటికే గత 15 రోజుల క్రితమే ఆనంద్ కి నోటీసులు కూడా జారీ చేశారు. తన వాదనలు చివరిసారిగా వినిపించాల్సి ఉంటే మెజిస్ట్రేట్ ముందు హాజరై వినిపించాల్సిందిగా ఆనంద్ కి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ ఆనంద్ మాత్రం జిల్లా కలెక్టర్ గారికి కలిసి తన వంతు వర్షం తాను చెప్పడం జరిగింది. అన్ని రామరెడ్డి వాదనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను అండ్ చింతా ఆనంద్ యొక్క వాదనలు అన్నింటినీ పరిశీలించిన కలెక్టర్ నిన్న ఎస్సీ హోదా ఆనంద్ కు వర్తించదని చెప్పి గెజెట్ జారీ చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ, ఇలాంటి సందర్భంలో అంటే ఉత్తర్వులు అందిన తర్వాత మళ్ళీ నేను అప్పీలు చేసుకుంటాను అనేది మాత్రం ఆనంద్ వర్షన్ గా కనబడుతుంది. ప్రభుత్వం ముందు అప్పీలు చేసుకునేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఇది న్యాయపరంగా చాలా సంక్లిష్టమైన కేసు. గతంలో కూడా దీనిపైన హైకోర్టులోనే తీర్పు వచ్చింది. అతను ఎస్సీ హోదా ఉన్నప్పటికీ క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కులాలకు మాత్రమే రిజర్వేషన్లు కేటాయించారు. క్రైస్తవ మతస్థులకు షెడ్యూల్ కులాల కింద రిజర్వేషన్లు కానీ ఆ చట్టం కింద కానీ రక్షణ లేదని హైకోర్టు తీర్పుతో అర్థమవుతుంది. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీన్నే స్పష్టం చేస్తూ బౌద్ధ మతాన్ని, సిక్కు మతాన్ని, హిందూ మతాలను కాకుండా ఏ ఇతర మతాలను స్వీకరించినా కూడా అతనికి షెడ్యూల్ చట్టం వర్తించదని చెప్పి కోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది.
జిల్లా కలెక్టర్ ని కూడా విచారణ అధికారిగా నియమించింది. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికి పలుమార్లు రామిరెడ్డి తోటి కంప్లైంట్ ఫిర్యాదు రామిరెడ్డి తోటి చింత ఆనంద్ తోటి ఆరోపణలు చింత ఆనంద్ తోటి కూడా ఆయన వివరణ తీసుకోవడం జరిగింది. పలుమార్లు చింత ఆనంద్ కూడా కలెక్టర్ గారిని కలిసి తన వాదన వినిపించడం జరిగింది. నిన్న మాత్రం కలెక్టర్ గారు ప్రస్తుతానికి షెడ్యూల్ చట్టం కింద మీకు వర్తించదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన చూడాలి మరి చింత ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు ఈ విధంగా ఈ కేసును పరిశీలిస్తున్నారని మాత్రం కోర్టు పరిధిలోకి వస్తుంది. ఎస్ రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. మొత్తం మీద పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. అధికారికంగా ప్రకటించారు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. గత 4 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ వివాదానికి ఆయన చెక్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేశారు. ప్రధానంగా ఓ వివాదంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కల రామిరెడ్డి. ప్రధానంగా భూ వివాదంలో కొత్తపాలెనికి చెందినటువంటి గ్రామస్తులతో పాటుగా అక్కల రామిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టడం జరిగింది. క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ తమ పైన పెట్టినటువంటి కేసు చెల్లదని హైకోర్టులో రామిరెడ్డి పిటిషన్ దాఖలు చేయడం, అయితే రామిరెడ్డి పైన నమోదైనటువంటి కేసు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడం, దాని తర్వాత హైకోర్టు తీర్పు పైన ఆయన సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ పిటిషన్ దాఖలు చేసినటువంటి వైనంలో ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా హైకోర్టును సమర్థిస్తూనే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్సీ కులంలో ఉండి హిందూ మతం వీడితే కనుక ఆ హోదా ఉండదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాస్టర్ ఆనంద్ ను క్రిస్టియన్ గా నిర్ధారిస్తూ కూడా ఎస్సీ హోదాను రద్దు చేశారు.